ఈ వారం వచ్చేసరికి నాకు నిన్న నామినేషన్స్ మరీ అంత ఫైర్ అనిపించలే. ఓకే ఓకే గౌతమ్ని సేమ్ టాపిక్ మీద అందరూ నామినేట్ చేశారు. గ్రూపిజం ఏం మాట్లాడారు. ఈరోజు వచ్చేసరికి ఏమో అఖిల్ వీళ్ళందరూ హౌస్లోకి వచ్చారు. సో ఈ వారం అంతా ఇలానే ఉండబోతుంది. ఎక్స్ కంటెస్టెంట్స్ డైలీ ఎదురొచ్చి కొన్ని టాస్క్లు జరుపుతారు. రోజుకి ఒక కంటెంట్ అని అయితే చేస్తారు. శుక్రవారం వాళ్ళందరినీ కలిపి ఒక టాస్క్ చేసి టికెట్ టు ఫైనల్ విన్నర్ని చేస్తారు. సో ఈ టాస్కుల్లో మనకి ఏంటంటే ప్రతిసారి ఏమవుద్దంటే ఈ టాస్క్లకి సంచాలకుల కింద హౌస్ మేట్స్ని పెట్టేటప్పుడు కొన్ని కొన్ని గొడవలు అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీగా ఉన్నప్పుడు డెసిషన్ ఎలా తీసుకుంటారు అన్నది. బట్ ఇప్పుడు ఏంటంటే బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి. సో వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ గొడవ కాబట్టి మ్యాక్సిమం దిగరు కాబట్టి వాళ్ళు కూడా ఇటు న్యాయంగా ఉంటే అటే వెళ్తారు. సో గొడవలు పెద్దగా ఉండవు. సో పెద్దగా డల్ ఎపిసోడ్స్ అనిపిస్తుంది నాకు ఈ 2 వారాలు. ఎందుకంటే ఇంకా చివరి దశకు వచ్చేసింది. ఇంకా అంత ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్టింగ్లో ఉన్న తూపు అయితే ఇప్పుడు ఉండదు. ఓకే ఓకే డైలీ చూస్తున్నాను. లైవ్ అయితే ఇంక మరీ దాని దండం పెట్టచ్చు. సో మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే ఇంకా ఈ 2 వారాలు కూడా జర్నీ వీడియోలని టికెట్ ఫినాలే అని వాళ్ళ జర్నీస్ వేసి చూపించడం, ఓట్లకి మాట్లాడే ప్రేక్షకులతో మాట్లాడడానికి ఆపర్చునిటీ రావాలని ఏయో గేములు పెడతారు. సో ఇంకా మనం చూడాల్సిందే. ఇంకా ఎండ్ ఆఫ్ ది సీజన్కి వచ్చేసాం కాబట్టి. సో ఇది ఇప్పటికైతే ఉంది మరి.